అన్నమయ్య భక్తి మహిమ. శ్రీ వెంకటేశ్వరుని కీర్తనల గొప్పతనం. కలియుగంలో భక్తి మార్గాన్ని ప్రజలకు సులభంగా చూపించిన మహానుభావుల్లో ఒకరు తాళ్లపాక అన్నమాచార్య. తాళ్లపాక అన్నమయ్య. అన్నమయ్య అనేవారు సాధారణ మనిషి కాదు. ఆయన జన్మించిన క్షణం నుంచే శ్రీ వెంకటేశ్వర స్వామి కటాక్షం ఉందని పురాణాలు చెబుతాయి. అన్నమయ్య జననం, బాల్యం తాళ్లపాక గ్రామంలో. భక్తి పరంపరలో జన్మించిన అన్నమయ్య చిన్నప్పటి నుంచి భగవంతునిపై అపారమైన ప్రేమ చూపించారు. ఒకరోజు అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సంఘటన జరిగింది. అదేమిటంటే, అన్నమయ్యకు ఒక దివ్య దర్శనం కలిగింది. ఆ దర్శనంలో ఆయన చూసింది ఎవరో కాదు, శ్రీ తిరుమలలో వెలిసిన శ్రీనివాసుడు. ఆ క్షణం నుంచే అన్నమయ్య జీవిత లక్ష్యం ఒక్కటే, శ్రీవారిని స్తుతించడం, ఆయన మహిమలను ప్రపంచానికి తెలియజేయడం. మొదటి కీర్తన భక్తి ప్రవాహం ప్రారంభమయ్యింది. అన్నమయ్య తిరుమలకు వెళ్ళినప్పుడు స్వామివారి సన్నిధిలో ఆయన హృదయంలో భక్తితో నిండిపోయింది. ఆ అనుభూతి మాటల్లో చెప్పలేక ఆయన పాటగా వెళ్ళబుచ్చారు. ఆ పాటలే తర్వాత అన్నమాచార్య కీర్తనలుగా ప్రసిద్ధి పొందాయి. అన్నమయ్య సుమారు 32,000 కీర్తనలు రచించారు అని చెబుతారు. ప్రతి కీర్తనలో భక్తి, ప్రేమ, తత్వం, జీవన సత్యం దాగి ఉంటుంది. అన్నమయ్య భక్తి, శ్రీవారి మీద ప్రేమ. అన్నమయ్యకు శ్రీవారు దేవుడు మాత్రమే కాదు, తండ్రి, తల్లి, స్నేహితుడు, ప్రియుడు అన్నీ ఆయనకే. అతని కీర్తనలో కొన్ని భక్తి రూపంలో ఉంటే కొన్ని ప్రేమగా, మరికొన్ని తత్వంగా ఉంటాయి. ప్రసిద్ధ కీర్తనలలో ఒకటి బ్రహ్మ కడిగిన పాదము. ఈ కీర్తనలో అన్నమయ్య చెప్పేది ఏమిటంటే, శ్రీవారి పాదాల పవిత్రత ఎంత గొప్పదో, ఒక అద్భుతం. అన్నమయ్య భక్తికి పరీక్ష. ఒకసారి రాజు ఆజ్ఞతో అన్నమయ్యను రాజసభలో కీర్తనలు పాడమని కోరారు. కానీ అన్నమయ్య స్పష్టంగా చెప్పారు, నేను నా కీర్తనలు మాత్రమే శ్రీవారికే పాడుతాను, మనుష్యులకు కాదు అని. ఆ మాట రాజుకు నచ్చలేదు. అన్నమయ్యను జైల్లో పెట్టించారు. కానీ అక్కడ కూడా అన్నమయ్య తగ్గలేదు. ఆయన గొలుసులు బంధించబడి ఉన్నప్పటికీ శ్రీవారిని స్తుతిస్తూ కీర్తనలు పాడుతూనే ఉన్నాడు. అప్పుడు జరిగిన అద్భుతం, ఆయన చేతులు ఉన్న గొలుసులు స్వయంగా తెగిపోయాయి. ఈ సంఘటన చూసిన రాజు కూడా ఆశ్చర్యపోయాడు. అన్నమయ్య భక్తిని అర్థం చేసుకుని ఆయనను విడుదల చేశాడు. అన్నమయ్య కీర్తనల ప్రాముఖ్యత. అన్నమయ్య కీర్తనలు ఎందుకంత ప్రత్యేకం అంటే, భక్తిని సులభంగా అర్థమయ్యేలా చెబుతాయి. ప్రతి మనిషి జీవితానికి సంబంధం ఉంటుంది. శ్రీవారి మహిమను సజీవంగా చూపిస్తాయి. ఇప్పటికీ తిరుమలలో అన్నమాచార్య కీర్తనలు ప్రతిరోజు ఆలపించబడుతున్నాయి. భక్తులకు సందేశం. అన్నమయ్య జీవితం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. నిజమైన భక్తి ఉంటే దేవుడు ఎప్పుడూ మన వెంటే ఉంటాడు. మీరు కూడా రోజుకు ఒక చిన్న కీర్తనైనా వినండి లేదా పాడండి. మీ జీవితంలో మార్పు తప్పకుండా కనిపిస్తుంది. శ్రీవారు భక్తుడైన అన్నమయ్య మనకు భక్తి మార్గాన్ని చూపించారు. ఆయన కీర్తనలు కేవలం పాటలు కాదు, అవి దేవుని కరుణకు చేరుకునే దారి. జై శ్రీ వెంకటేశ్వర స్వామి. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమః.